నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మహాభారతంలోని ఆది పర్వంలో మనం 212వ అధ్యాయంలో ఉన్నాం. అర్జునుడు నియమభంగం చేశాడు. వైశంపాయన ఉవాచ ఏవం తే సమయం కృత్వా న్యవసం సత్ర పాండవాః వశే శస్త్ర ప్రపాతేన కుర్వంతో న్యాన్మహీక్షిత. వైశంపాయనుడు అన్నాడు, జనమేజయ, ఈ నియమాన్ని అనుసరించి పాండవులు అక్కడ నివసించారు. వారు తమ శస్త్రాస్త్రాలతో మిగిలిన రాజులందరినీ తమ వశంలో ఉంచుకున్నారు. తేషాం మనుజ సింహానాం పంచానామమితౌజసాం బహూవ కృష్ణ సర్వేషాం పార్థానాం వశవర్తిని. మనుజశ్రేష్ఠులు అమిత తేజస్సులు అయిన వారి ఆజ్ఞకు అధీనమై ఎల్లప్పుడూ ద్రౌపది సంచరించసాగింది. తే తయాతైశ్చ సా వీరైః పతిభిః సహ పంచభిః బభూవ పరమ ప్రీతా నాగైర్భోగవతి యథా. నాగుల నివాసంచే భోగవతి ప్రకాశించినట్టు పాండవులు ద్రౌపది విషయంలో ప్రీతి పొంది ఉన్నారు. ద్రౌపది పాండవుల విషయంలో ప్రసన్నురాలై ఉన్నది. వర్తమానేషు ధర్మేణ పాండవేషు మహాత్మసు వ్యవర్ధన్ కురవః సర్వే హీన దోషాః సుఖాన్వితాః. మహాత్ములైన పాండవులు ధర్మం ప్రకారం జీవిస్తూ ఉండగా కురువంశీయులు సుఖశాంతులతో దోషరహితులై వృద్ధి పొందారు. అథ దీర్ఘేణ కాలేన బ్రాహ్మణస్య విషాంపతే కస్యచిత్ తస్కరాజహృక్యచిద్గా నృపసత్తమ. పిమ్మట కొంతకాలానికి ఒక బ్రాహ్మణుని గోవులను దొంగలు కొందరు అపహరించి పారిపోయారు. హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణ క్రోధమూర్ఛితః ఆగమ్య ఖాండవ ప్రస్థముదక్రోశత్స పాండవాన్. గోధనం అపహరణకు గురికాగా క్రోధ వివశుడైన బ్రాహ్మణుడు ఖాండవ ప్రస్థానికి వచ్చి పాండవుల వద్ద దుఃఖించాడు. హ్రియతే గోధనం క్షుద్రైః నృశంసైరకృతాత్మభిః ప్రసహ్య చ అస్మద్విషయాద్ అభ్యధావత పాండవాః. మా గ్రామంలో నీచులు, క్రూరులు, పాపాత్ములైన కొందరు చోరులు గోధనం అపహరించారు. వాటిని మళ్లించటానికి మీ సాయం అవసరమైంది. బ్రాహ్మణశ్చ ప్రశాంతస్య హవిర్ధ్వాంక్షైః విలుప్యతే శార్దూలస్య గుహాం శూన్యాం నీచక్రోష్టాభిమర్దతి. ప్రశాంత మనస్కుడైన బ్రాహ్మణుని హవిస్సును కాకులు దొంగిలించాయి. నీచమైన నక్క పెద్దపులి శూన్య గుహను ఆక్రమించింది. అరక్షితారం రాజానం బలిషడ్భాగహారిణం తమాహు సర్వలోకస్య సమగ్రం పాపచారిణం. తపస్సులోని 6వ వంతు గైకొని లోకాన్ని రక్షించని రాజును పాపచారి అని అన్ని లోకాలు కీర్తిస్తాయి. బ్రాహ్మణశ్చ హృతే చౌరైః ధర్మార్థే చ విలోపితే రోరూయమాణే చ మయి క్రియతామస్త్రధారణం. బ్రాహ్మణుని ధనాన్ని చోరులు అపహరించారయ్యా. ధర్మార్థాలు లోపించిపోయాయి. దుఃఖించే నన్ను చూసి మీరు శస్త్రాస్త్రాల్ని దాల్చి వాటిని సంరక్షించండి. వైశంపాయన ఉవాచ రోరూయమాణస్యాఖ్యానే వృషం విప్రస్య పాండవః తాని వాక్యాని శుశ్రావ కుంతీపుత్రో ధనంజయః శ్రుత్వైవ చ మహాబాహూ మా భైరిత్యాహతం ద్విజం. వైశంపాయనుడు అన్నాడు, ఆ బ్రాహ్మణుడు అర్జునుని వద్దకు వచ్చి ఇలా రోధించాడు. ఆ వాక్యాలు కుంతీసుతుడు అర్జునుడు విన్నాడు. ఆ ద్విజుని అర్జునుడు భయం వలదు అని ఊరడించాడు. ఆయుధాని చయత్రాసన్ పాండవానాం మహాత్మనాం కృష్ణయా సహ తత్రాస్తే ధర్మరాజో యుధిష్ఠిరః సంప్రవేశాయ చాశక్తః గమనాయ చ పాండవః. పాండవుల ఆయుధాలు ఉన్న చోట ధర్మరాజు ద్రౌపదితో ఏకాంతంగా ఉన్నాడు. భవన ప్రవేశానికి శంకించాడు అర్జునుడు. మరి నియమం ఉన్నది. తస్య చాత్తస్య తైర్వాక్యైః చోద్యమానః పునః పునః క్రంతే తత్ర కౌంతేయః చింతయామాస దుఃఖితః. ఆతుడైన ఆ బ్రాహ్మణుని మాటలు మాటిమాటికి అర్జునుని ప్రేరేపించాయి. అతని దుఃఖానికి కౌంతేయుడు చలించిపోయి ఇలా అనుకున్నాడు, హ్రియమాణే ధనే తస్మిన్ బ్రాహ్మణస్య తపస్వినః అశ్రుప్రమార్జనం తస్య కర్తవ్యమితి నిశ్చయః. దీనతాపసి అయిన బ్రాహ్మణుని గోధనం అపహరింపబడితే అర్జునుడు అతని కన్నీరు తొడవాలి అని నిశ్చయించాడు. ఉపక్షేపణజో ధర్మః సుమహాన్ శాన్ మహీపతే యజ్ఞశ్చ రుదతో ద్వారి నకరోమ్యజ్ఞ రక్షణం
రాజద్వారాన విలపిస్తున్న బ్రాహ్మణుని రక్షణ నేడు చేయలేకపోతే యుధిష్ఠిరునికి ఉపేక్షాజనితమైన పాపం వస్తుంది అని ఆలోచించాడు. అనాస్తిక్యం చ సర్వేషామస్మాకమపి రక్షణే ప్రతిష్ఠేత లోకేస్మిన్ అధర్మశ్చైవ నో భవేత్. మేమందరం కలిసి ఆత్మని రక్షించకపోతే ధర్మపాలనలో అశ్రద్ధ ఏర్పడింది అని జనులు భావిస్తారు. దీనితో అధర్మ ఫలం మాకు కలుగుతుంది. ఘటన, సంఘటన ఈ రెండింటికి తేడా ఏమిటంటే, ఘటన ఇది దైవ ఘటన, దైవం ప్రేరేపిస్తోంది అని తెలుసుకోవాలంటే ఒకే ఒక తార్కాణం ఏమిటంటే, ఇది ధర్మమే అది ధర్మమే అనిపిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి? పలు చోట్ల ఈ సమస్య ఎదురవుతుంది. అప్పుడు ఇది దైవ నిర్ణయం అని గుర్తించి ముందరికి వెళ్ళిపోవలసిన ధర్మం ఉంటుంది. అనాస్తిక్యం చ సర్వేషామస్మాకమపి రక్షణే ప్రతిష్ఠేత లోకేస్మిన్ అధర్మశ్చైవ నో భవేత్. మేమందరం కలిసి ఆత్మని రక్షించకపోతే ధర్మపాలనలో అశ్రద్ధ ఏర్పడింది అని జనులు భావిస్తారు. దీనితో అధర్మ ఫలం మాకు కలుగుతుంది. అనాధృత్యతు రాజానం గతే మయిన సంశయ అజాతశత్రో నృపతే మమ చైవానృతం భవేత్. నేను రాజును గౌరవించక భవనంలో ప్రవేశిస్తే నిస్సందేహంగా అజాతశత్రుని ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థమవుతుంది. అనుప్రవేశే రాజ్ఞస్తు వనవాసో భవేన్మమ సర్వమన్యత్ పరిహృతం దర్శనాత్తు మహీపతే. రాజు అక్కడ ఉన్నవేళ ప్రవేశిస్తే వనవాసం చేయాలి. మహారాజును తిరస్కరించినట్లే నా మాటలు తుచ్చాలై నమ్మశక్యం కాని అవుతాయి. అధర్మో వై మహానస్తు వనేవా మరణం మమ శరీరస్య వినాశేన ధర్మ ఏవ విశిష్యతే. రాజు తిరస్కారంచే నియమభంగమై అధర్మదోషం లేదా వనంలో మరణం సంభవిస్తాయి. శరీరనాశం కంటే గోబ్రాహ్మణ రక్షారూప ధర్మమే గొప్పదవుతుంది. ఏవం వినిశ్చిత్య తతః కుంతీపుత్రో ధనంజయ అనుప్రవిశ్య రాజానం ఆపృష్య చ విశాంపతే ధనురాదాయ సంహృష్ట బ్రాహ్మణం ప్రత్యభాషత. జనమేజయ, ఈ నిర్ణయం గైకొని కుంతీపుత్రుడు ధనంజయుడు రాజును అడిగి లోనికి ప్రవేశించి ధనుసు తీసుకుని ప్రసన్నంగా బ్రాహ్మణుడితో అన్నాడు, బ్రాహ్మణా గమ్యతాం శీఘ్రం యావత్ పరధనైషిణః న దూరే తే కథా క్షుద్రాః తావత్ గచ్ఛావహే సహ యావన్నివర్తయామ్యద్య చౌరహస్తాధనం తవ. బ్రాహ్మణ, మీరు నాతో రండి. పరధనాన్ని కోరే క్షుద్రులైన దొంగలు దూరంగా పోయే లోపల మనం అక్కడికి చేరాలి. నేను ఇప్పుడు ఆ అపహరింపబడిన సొత్తును నీకు అప్పగిస్తాను. సోనృశ్రుత్య మహాబాహుర్ధన్వీ వర్మీరథీధ్వజీ షరైర్విధ్వస్యతాం శౌరాన్ అవదిత్య చ తద్ధనం అని పలికి అర్జునుడు ధనుస్సు కవచం ధరించి ధ్వజంతో కూడిన రథాన్ని అధిరోహించి దొంగల్ని వెంబడించి బాణాలతో వారిని నాశనం చేసి గోధనాన్ని జయించి మళ్లించాడు. బ్రాహ్మణం సముపాకృత్య యశప్రాప్య చ పాండవః తతస్తద్గోధనం పార్థదత్వా తస్మై ద్విజాయతే ఆజగామపురం వీరస్సవ్యసాచీధనం జయః సోభివాజ్య గురుం సర్వాన్ సర్వైశ్చాప్యభినందితః. బ్రాహ్మణునకు ఆ ధనమంతా అప్పగించి కీర్తిని పొంది సవ్యసాచి అయిన అర్జునుడు తన నగరానికి తిరిగి వచ్చాడు. పెద్దలకు నమస్కరించి వారి అభినందనలు పొందాడు. ధర్మరాజు వాచేతం వ్రతమాదిశ మే ప్రభో సమయస్సమతిక్రాంతః భవత్ సందర్శనే మయా వనవాసో గమిష్యామి సమయో హ్యేషనః కృతః. అర్జునుడు ధర్మరాజుతో అన్నాడు, ప్రభు, నేను ఇంతకు ముందు ఏర్పరిచిన నియమాన్ని భంగం చేశాను. మన నియమానుసారం వనవాసానికి వెళతాను. ఇత్యుక్తో ధర్మరాజస్తు సహసా వాక్యమప్రియం కథమిత్యబ్రవీత్ వాచా శోకార్థః సజ్జమానయ యుధిష్ఠిరో గుడాకేశం భ్రాతా భ్రాతరమచ్యుతం ఉవాచ దీనో రాజా చ ధనం జయమిదం వచః ప్రమాణమస్మి యది తే మత్తః శృణవచో నఘ. అర్జునుని ముఖం నుంచి వెలువడిన అప్రియ వచనాలు విని ధర్మజుడు శోకాతురుడై గద్గస్వరంతో అన్నాడు, ఈ విధంగా ఎందుకు నిర్ణయించావు అంటూ యుధిష్ఠిరుడు ధర్మ మర్యాదను పాటించే తమ్మునితో దీనంగా పలికాడు. నీవు నా మాటల్ని ఆచరించదలిస్తే ఈ విషయాన్ని విను. అనుప్రవేశే యద్వీరకృతవాన్ స్వం మమ ప్రియం సర్వం తదనుజానామి వ్యళీకం నచ మే హృది. వీరుడా, నీవు నా భవనంలోనికి ప్రవేశించి నాకు ప్రియాన్ని చేశావు. దానిని నేను సమ్మతించాను. నా హృదయంలో ఏ విధమైన అప్రియము లేదు.
గురోరనుప్రవేశో హి నోపఘాతో యవీయసోనుప్రవేశజ్యేష్ఠస్య విధిలోపకః. అన్న భార్యతోనున్న సమయాన చిన్నవాని ప్రవేశం ధర్మమే, తమ్ముడు భార్యతోనున్న సమయాన పెద్దవాని భవన ప్రవేశం అధర్మం. నివర్తస్య మహాబాహో కురుష్వ వచనం మమ నహితే ధర్మలోపోస్తి నచతే దర్శనాకృత. నీ బుద్ధిని వనగమనం నుంచి మరలించే నా మాటలను ఆచరించు. నీలో ధర్మలోపము లేదు, నీవు నన్ను తిరస్కరించను లేదు అన్నాడు బాబు. అర్జున వాచ న వ్యాజేన చరేద్ ధర్మమితి మే మహతః శ్రుతం. న వ్యాజేన చరేద్ ధర్మమితి మే మహతః శ్రుతం. న సత్యాద్ విచలిష్యామి సత్యేనాయుధమాలభే. అర్జునుడు అన్నాడు, ప్రభు, ధర్మాచరణం నిష్కపటంగా చేయాలని నీ నుంచి విన్నాను. శస్త్రాలపై ఒట్టు వేసి సత్యం నుంచి చలించనని విన్నవిస్తున్నాను. ఆజ్ఞాతు మమ దాతవ్యా భవతా కీర్తివర్ధన. భవదాజ్ఞామృతే కించిత్ న కార్యమితి నిశ్చితం. కీర్తివర్ధనుడా, నీచే ఆజ్ఞ నేను పొందాలి, నీ ఆజ్ఞకు భిన్నంగా ఏ పని నేను చెయ్యను. వైశంపాయనోవాచ సోభ్యనుజ్ఞాయ రాజానం వనచర్యాయ దీక్షితః వనే 12 వర్షాణి వాసాయానుజగామ. వైశంపాయనుడు అన్నాడు, అర్జునుడు వనవాసానికి అనుజ్ఞ పొంది వనవాస దీక్ష పొంది 12 సంవత్సరాలు వనవాసానికి బయలుదేరాడు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి అర్జున వనవాస పర్వణి అర్జున తీర్థయాత్రాయాం 12:20 మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.